తెలుగులోనే ద బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 కు అన్ని సర్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 7 సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నటువంటి యాజమాన్యం 8వ సీజన్ ను కూడా అంతే అద్భుతంగా తీర్చిదిద్దాలని మంచి మంచి కాన్సెప్ట్లతో మన ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే పలు కంటెస్టెంట్లు ఫైనల్ అవ్వగా వారిని ఏవీలు కూడా తీసుకున్నట్టు సమాచారం. అంతేకాదు బిగ్ బాస్ 8 కు సంబంధించినటువంటి మరో క్రేజీ అప్డేట్ ఏంటంటే ఇప్పటి వరకు ఫైనల్ అయినటువంటి కొంతమందితో పాటు మరికొంతమంది ఇంట్రెస్టింగ్ పీపుల్ కూడా రాబోతున్నారట. ప్రస్తుతానికి సంబంధించినటువంటి ఆ ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరు, అలాగే ఈసారి నాగార్జున గారి హోస్టింగ్ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వీరు ఎలాంటి కాన్సెప్ట్లతో మన ముందుకు రాబోతున్నారు, అలాగే ఏ కంటెస్టెంట్లు ప్రస్తుతం ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనం బిగ్ బాస్ సీజన్ 7 వరకు చాలా కాన్సెప్ట్లు మనకు ముందుగానే కనిపించు అలాగే ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండేవి. కానీ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 కు భిన్నంగా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లతో మన ముందుకు రాబోతున్నారట. ఇప్పటికే నాగార్జున హోస్టింగ్ ను కన్ఫర్మ్ చేసినటువంటి యాజమాన్యం బిగ్ బాస్ సీజన్ 7 కు వచ్చినటువంటి టీఆర్పీ రేటింగ్ ను మించిపోయేలా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఈసారి నాగార్జున సైతం తనదైన శైలిలో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. దాంతో పాటు నాగార్జున ఈసారి భారీ బడ్జెట్ ను కూడా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ బిగ్ బాస్ సీజన్ కు సంబంధించినటువంటి టీఆర్పీ అలాగే వస్తున్నటువంటి క్రేజ్ దృష్ట్యా నాగార్జున గారు అడిగినంత ఇచ్చినట్టుగా సమాచారం. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించినటువంటి అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే ఇప్పటి వరకు ఫైనల్ అయినటువంటి కంటెస్టెంట్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. దాదాపు 18 మందిని సెలెక్ట్ చేసి అందులో ఒక్కొక్కరిని ఫైనలైజ్ చేస్తున్నట్టుగా సమాచారం. అందులో మొదటగా బంచిక్ బబ్లు యూట్యూబర్ గా కమెడియన్ గా తనకంటూ మార్కును సంపాదించుకున్న బంచిక్ బబ్లు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తను చేసేటువంటి కామెడీలతో అలాగే రియల్ స్టోరీ లైఫ్ ను స్కూప్ గా తీసుకొని తను చేసేటువంటి ప్రతి వీడియో కూడా అందరినీ ఆకట్టుకుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి బంచిక్ బబ్లు ఈసారి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గత సీజన్ లోనే వస్తున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయినట్టుగా సమాచారం. రెండవ కంటెస్టెంట్ గా ఖయ్యూమ్ మీ అందరికీ తెలిసిన విషయమే. కమెడియన్ అలీ తమ్ముడుగా ఖయ్యూమ్ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అంతేకాదు చిన్న చిన్న ఆర్టిస్ట్ గా అలాగే తనదైన శైలిలో కొన్ని సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 కి ఖయ్యూమ్ కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా సమాచారం. అంతేకాదు తనదైన మార్క్ కామెడీతో ఈసారి అలరించేందుకు ఖయ్యూమ్ కూడా సిద్ధమైనట్టుగా సమాచారం. మూడవ కంటెస్టెంట్ రితు చౌదరి యాంకర్ గా పలు షోలలో అలాగే ఆహాలో వస్తున్నటువంటి షోలో కూడా యాంకర్ గా వివరిస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది. అయితే ప్రస్తుతం రీతు చౌదరి సైతం ఈసారి బిగ్ బాస్ 8 లోకి మనందరినీ అలరించడానికి రాబోతున్నారట. రీతు చౌదరి గురించి చెప్పాలంటే ఎన్నో కష్టాలు పడింది. గత కొన్ని రోజులుగా క్రితం తన తండ్రిని కోల్పోయినప్పటికీ ఎటువంటి నిరాశ చెందకుండా ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉండాలి అనే ఆలోచనతో తనదైన కామెడీతో అలాగే యాంకరింగ్ చేస్తూ ముందుకు వెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. నాలుగవ కంటెస్టెంట్ గురించి చెప్పాలంటే అమృత ప్రణయ్. ఒకసారి దాదాపు 4-5 సంవత్సరాల క్రితం ప్రణయ్ అనే వ్యక్తిని హత్య చేసి ఆ తర్వాత తనను తాను మరణించినటువంటి మారుతిరావు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తన కూతురే ప్రస్తుతం అమృత ప్రణయ్. తన కొడుకును చూసుకుంటూ పలు యూట్యూబ్ షోలు అలాగే పలు యూట్యూబ్ కు సంబంధించినటువంటి వీడియోలు చేసుకుంటూ పాపులర్ అయ్యారు. ప్రస్తుతం తనకు యూట్యూబ్ పరంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో అమృత ప్రణయ్ కు కూడా దాదాపు ఏవి కన్ఫర్మ్ అయిపోయినట్టుగా సమాచారం. ఆమె కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడమే కాదు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. ఐదవ కంటెస్టెంట్ చూసుకుంటే రైతుబడి రాజేందర్ రెడ్డి. గత సీజన్ లో చూసుకున్నట్లయితే రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చి పల్లవి ప్రశాంత్ చేసినటువంటి హడావుడి అలాగే తను లాస్ట్ లో ఎలా గెలిచారో అందరికీ తెలిసిందే. ఆ క్రమంలోనే ప్రస్తుతం రైతుబడి నుంచి రైతుల సమస్యలు తెలుసుకుంటూ యూట్యూబర్ గా చేస్తున్నటువంటి రాజేందర్ రెడ్డి ఈసారి బరిలోకి దిగబోతున్నట్టుగా తెలిసింది. అయితే బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించినటువంటి ఈ క్రేజీ అప్డేట్ ఏంటంటే రైతుగా అలాగే రైతుల సమస్యలు తెలుసుకొని యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేసినటువంటి రాజేందర్ రెడ్డికి ఈసారి సపోర్ట్ చేస్తారా, విన్నర్ గా నిలుస్తారా లేదో చూడాలి మరి. అయితే ఐదవ కంటెస్టెంట్ విషయానికి వస్తే వంశీరెడ్డి. గత కొన్ని నెలల క్రితం వంశీరెడ్డి అలాగే నేత్రాలు ఇద్దరు కూడా విడిపోయిన విషయం తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల పర్సనల్ ఇష్యూస్ వల్ల వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడంతో వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించేశారు. పెళ్లైన కొన్ని నెలలకే వీళ్ళిద్దరూ విడిపోవడంతో ఒకప్పుడు అంటే కొన్ని నెలల క్రితం యూట్యూబ్ మొత్తం వీరి గురించి హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో వీరిద్దరికి అంటే వంశీరెడ్డికి అలాగే తన మాజీ భార్య అయినటువంటి నేత్ర వాళ్ళిద్దరికి కూడా
ఈసారి బిగ్ బాస్ 8కి టికెట్లు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఫైనల్ కంటెస్టెంట్లలో ఇక వీరిద్దరు కూడా ఉన్నట్టుగా సమాచారం. అంతేకాదు ప్రస్తుతం ఇక సోనియా సింగ్ కూడా బరిలో ఉన్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 కు సంబంధించినటువంటి కంటెస్టెంట్లలో ఈ యొక్క టాప్ కంటెస్టెంట్ గా ప్రస్తుతం సోనియా సింగ్ రాబోతున్నారట. ఇక పలు సినిమాల్లో ఇక పక్క చిన్న చిన్న ఇక సీన్స్ చేసినటువంటి సోనియా సింగ్, అలాగే ఇటీవల వచ్చినటువంటి సాయిధరమ్ తేజ్ మూవీ విరూపాక్షలో సైతం తన యాక్టింగ్ తో అదరగొట్టింది. ఈ యొక్క సోనియా సింగ్ సైతం ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టడానికి సిద్ధమైనట్టుగా సమాచారం. ఇక 7వ కంటెస్టెంట్ యాదవరాజు. ఇక యాదవరాజు కామెడీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. పటాష్ షోతో ఇక మన ముందుకు ఎంట్రీ ఇచ్చినటువంటి యాదవరాజు తనదైన ఇక కామెడీతో పంచులతో అదరగొడుతూ ఇక ప్రస్తుతం ఇక కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 నుంచి ఇక జబర్దస్త్ నుంచి యాదవరాజు ఇక వెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. యాదవరాజు ఇటీవలే ఒక న్యూస్ ని కూడా ప్రజెంట్ చేశారు. తన భార్య అలాగే తను ఇద్దరు కూడా ఇక వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసింది. ఈ క్రమంలో యాదవరాజుకు ఇక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇది కూడా వాళ్లకు కలిసొచ్చే అవకాశం ఉండడంతో ప్రస్తుతం యాదవరాజు ఇక బిగ్ బాస్ హౌస్ లోకి కంప్లీట్ గా వెళ్లిపోతున్నట్టు, అలాగే ఫైనల్ అయిపోయినట్టు వాళ్ళ ఏవి కూడా కంప్లీట్ చేసినట్టుగా సమాచారం. ఇక 8వ కంటెస్టెంట్ కుమారి ఆంటీ. గత కొన్ని నెలల క్రితం ఇక తనదైన ఫుడ్ తో అందరినీ ఆకట్టుకున్నటువంటి కుమారి ఆంటీ కూడా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. తనదైన ఇక కొన్ని వీడియోలు అలాగే కిచెన్ కు సంబంధించినటువంటి వీడియోలు చేస్తూ ఇక పాపులర్ అయిపోయారు ఈమె. ఇక ఉన్నటువంటి కొన్ని వీడియోలలో ఇక ఈమె పాపులర్ అవ్వడంతో దాదాపు ఇక ముఖ్యమంత్రి సైతం ఈమె ఇక వంటను రుచి చూడాలి అన్నట్టుగా ఇక చెప్పడంతో కుమారి ఆంటీకి ఫేమస్ అయిపోయారు. ఈ క్రమంలో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లోకి కూడా కుమారి ఆంటీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ గత కొన్ని నెలల క్రితం ఈమె క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. అయితే ఇక 9వ కంటెస్టెంట్ గా అనిల్ ఇక మై విలేజ్ షోతో తనదైన పేరు తెచ్చుకున్నటువంటి ఇక అనిల్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కన్ఫర్మ్ అయినటువంటి ఇక లిస్ట్ లో అనిల్ కూడా ఉన్నారు. గత సీజన్లలోనే రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళలేదట్టు ఇక పలు స్టేట్మెంట్లు కూడా ఆయన పాస్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈసారి అనిల్ కు మంచి పేరు ఉండడంతో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఇక తను కూడా మంచి కంటెస్టెంట్ గా ఉండబోతున్నారు. ఇక కంటెస్టెంట్లు మరో కంటెస్టెంట్ విషయానికి వస్తే వేణుస్వామి. ఇక జాతకాలు అలాగే హోరోస్కోపీ ఇక చెప్పే పెద్ద పెద్ద యాక్టర్లను ఇక చెప్పేటువంటి వేణుస్వామి కూడా ఈసారి బరిలోకి ఉండబోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఇక ఈయన రాబోతున్నట్టుగా తెలిసింది. అంతేకాదు ఫైనల్ కంటెస్టెంట్లకు సంబంధించినటువంటి ఏవీలలో ఈయనది కూడా పూర్తయిందట. వేణుస్వామి ఎంట్రీ ఇస్తే మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందనేది మాత్రం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈయన పలు కాంట్రవర్సీకి సంబంధించినటువంటి జాతకాలు చెప్పడం, ప్రముఖ ఇక సెలబ్రిటీలు అలాగే ప్రముఖ రాజకీయ నాయకుల మీద ఇక ఈయన చెప్పడంతో చాలా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం వేణుస్వామితో కూడా మంచి టీఆర్పీ రేటింగ్ ఉందని భావించిన యాజమాన్యం ఈసారి వేణుస్వామిని కూడా ఇక తీసుకుందేట. అంతేకాదు దీనికి సంబంధించినటువంటి క్రేజీ అప్డేట్ కూడా ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక చూసుకున్నట్లయితే సింగర్స్ నుంచి సింగర్ సాకేత్ ఈసారి బిగ్ బాస్ సీజన్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే సింగర్ సాకేత్ కు సంబంధించినటువంటి అన్ని షోలను కంప్లీట్ చేసుకొని ఏవీలు కూడా పూర్తి చేశారట. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఇక చాలా మంది కంటెస్టెంట్లు ఇక ఫేమస్ కంటెస్టెంట్లు ఇక చాలా మంది యూట్యూబర్లు కూడా అందరికీ తెలిసిన వారై ఉండడంతో ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 ఏ విధంగా ఉంటుందనేది చాలా మంది ఈదర్గా వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇక యాంకర్ విష్ణుప్రియ కూడా ఈసారి బిగ్ బాస్ 8 లోకి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ ఇక వస్తుందో రాదో 50-50 అన్నట్టుగా తెలుస్తుందట. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక ఆమెను హోల్డ్ లో ఉంచినట్టుగా సమాచారం. ఈమె పేరు వినిపించినప్పటికీ ఈమె క్రేజ్ ను ఇక యూజ్ చేసుకోవాలని భావించిన విష్ణుప్రియ డేట్స్ సరిపోక అలాగే ఆమె చేస్తున్నటువంటి పలు షోలకు సంబంధించినటువంటి ఇక ఆమెనే ఇక ఇంట్రెస్ట్ చూపించలేదని కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. అలాగే మరో కంటెస్టెంట్ తేజస్విని గౌడ ఇక పోయినసారి బిగ్ బాస్ సీజన్ 7 లో చివరి వరకు పోరాడినటువంటి అమర్ ఇక వైఫ్ అయినటువంటి తేజస్విని గౌడ సైతం ఈసారి బిగ్ బాస్ ఇక సీజన్ 8 లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక పలు ట్రిక్స్ అలాగే అమర్ కు సంబంధించినటువంటి ఇక బిగ్ బాస్ అనుభవం ఉండడంతో ఇక అతని నుంచి ఈమె అనుభవాలు నేర్పుచ్చుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అంతేకాదు ఇక ఈ
క్రమంలో ఇక బిగ్ బాస్ సీజన్ 8 కు వస్తున్నటువంటి మరొక కంటెస్టెంట్ విజయేంద్ర వర్మ. నిఖిల్ విజయేంద్ర వర్మ అంటే ఇక అందరికీ తెలిసిన విషయమే. ఇక నిఖిల్ విజయేంద్ర ఇక పలు టీవీ ఛానల్స్ లలో యాంకర్ గా అలాగే పలు యూట్యూబర్ గా తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నటువంటి నిఖిల్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ యొక్క కంటెస్టెంట్ ఇక అందరికీ తెలవడంతో అలాగే బిగ్ బాస్ కు సంబంధించినటువంటి చాలా మంది కంటెస్టెంట్లు ఈయనకు ఫ్రెండ్స్ గా ఉండడంతో ఈసారి బిగ్ బాస్ పై ఈయన మరిన్ని హోప్స్ పెట్టుకున్నట్టుగా సమాచారం. ఇక మరొక కంటెస్టెంట్ యాంకర్ వింధ్య గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి స్పోర్ట్ కు సంబంధించినటువంటి ఇక ఈవెంట్ అయినా సరే ఆమె తనదైన వాక్చాతుర్యంతో ఆకట్టుకొని యాంకర్ వింధ్య అద్భుతమైనటువంటి ఇక పర్ఫార్మెన్స్ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో ఈమె కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడంతో ఇక పలు ఆసక్తికరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయా లేదా అనేది చూడాల్సింది. చాలా మంది కంటెస్టెంట్లు అలాగే ఆర్టిస్టులు కూడా ఇక నౌన్ పర్సన్ కావడంతో ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 మరింత రసవత్తరంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ప్రస్తుతం ఈ యొక్క కంటెస్టెంట్లు అందరూ కూడా తనదైన మార్కుతో చూపించి ఇక అందరూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే బిగ్ బాస్ సీజన్ 8 మరింత రసవత్తరంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే బిగ్ బాస్ కు సంబంధించినటువంటి ప్రోమో విడుదలవ్వగా ఇక నాగార్జున ఎంట్రీ దాదాపు ఆగస్టు 8 లోపు ఇక రిలీజ్ చేసి ఇక మంచి క్రేజ్ ను పొందాలని చూస్తున్నారు ఇక బిగ్ బాస్ యాజమాన్యం. అంతేకాదు ఈ యొక్క షో దాదాపు సెప్టెంబర్ మొదటి వారం నుంచి లేదా ఆగస్టు చివరి వారం నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొంతమంది ఏవీలు పూర్తి చేసినప్పటికీ మరికొంతమంది ఏవీలను పూర్తి చేసే క్రమంలో ప్రస్తుతం ఇక యాజమాన్యం పడుతున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఇక బిగ్ బాస్ సెట్ మొత్తం పూర్తి చేయగా దానికి సంబంధించినటువంటి తుది మెరుపులు దిద్దుతున్నట్టుగా సమాచారం. ఏదేమైనప్పటికీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 మరింత రసవత్తరంగా సాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.